ఒక వ్యక్తి దగ్గరికి ఒక బాగా డబ్బున్న వ్యక్తి వచ్చి అన్నాడు, మరి నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, ఈ డబ్బు తీసుకుని నువ్వు లేని నిరుపేదలందరికీ ఇచ్చేది, వారితో పని చేయించు, వారికి కావాల్సింది ఇచ్చి వారిని పోషిస్తూ ఉండని అతని మీద ఒక గృహ నిర్వాహకత్వపు పని అప్పచెప్పాడు. నా ఇల్లంతటి మీద ప్రధానమైన దాసుడిగా ఉండని ఆస్తి మొత్తాన్ని అతనికి ఇచ్చి అతడు వెళ్ళి తన ఇంట్లో కూర్చుని హాయిగా ఉన్నాడట. ఒక రోజున ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా, మరి మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తి డబ్బు తీసుకుని చాలా అన్యాయమైన పనులు చేస్తున్నాడయ్యా, దయచేసి దాని గురించి విచారణ చేయమన్నప్పుడు ఆ యజమానుడు దాసుని పిలిచాడు. ఓ దాసుడా, నేను వింటున్నది ఏమిటి? నేను వినేదంతా చెడ్డ మాటలే నీ గురించి. నీ లెక్క ఏమైంది? ఆ లెక్కంతా కూడా ఈరోజు నా అప్పు చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ పనిలోంచి నేను తీసివేస్తున్నాను అని యజమానుడు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. తనలో ఉన్న లోపం ఏంటో అప్పుడు తెలుసుకున్నాడు. అంతకుముందు లోపం ఏమీ తెలియదు. తప్పు చేసేటంటే వాడికి పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలియదండి. పాపం చేసుకుంటేనే పోతాడు. ఆ పాపం గురించి మనతో మాట్లాడితేనే ఆ పాపం ఏంటో ఆ తప్పేంటో మనకు తెలియజేయబడుతుంది. దేవుడు గద్దించినప్పుడే ఆ పాపం గురించి మనకు తెలియజేయబడినప్పుడు మన జీవితాన్ని మార్చుకోవడానికి చూడాలి. అతను మాట్లాడే మాటలు విన్న తర్వాత ఆ దాసుడి యొక్క మనసులో చేసిన తప్పులన్నీ గుర్తుకొచ్చాయి. వెంటనే పరుగున వెళ్ళిపోయాడు. ఎవరికైతే అప్పు ఇచ్చాడో ఆ వ్యక్తిని పిలిచాడు. ఇదిగో నీకు నూనె నేను ఎన్ని మణుగుల నూనె ఇచ్చాను అన్నాడు. అయ్యా, నాకు 100 మణుగుల నూనె ఇచ్చారయ్యా. లేదు, నీకు 100 మణుగులు ఇవ్వలేదు, కానీ నీకు 50 మణుగుల నూనె మాత్రమే ఇచ్చాను అన్నాడు. నిజానికి 50 మణుగుల నూనె ఇచ్చాడు. ఇతను 100 మణుగులని చెప్పకపోతే కనుక, అతను రాసుకున్నట్లుగా 100 మణుగులని చెప్పకపోతే కనుక రేపు దారిలో వెళ్ళేటప్పుడు నన్ను శోధిస్తాడేమో, నా కుటుంబం మీద పడి అల్లరి చేస్తాడేమో. నోరు మూసుకుని మనం అతను రాసిన అబద్ధాన్ని ఒప్పుకోవాలంటే ఇతను ఏమంటే 100 మణుగులు నూనె ఇచ్చారయ్యా, మీరు ఇచ్చింది 100 మణుగులేనయ్యా అంటే, లేదు నేను 50 మణుగులే నూనె ఇచ్చాను, ఇదిగో నీ చీటీ తీసుకుని 50 మణుగులని రాసుకోమని అన్నాడట. ఇంకొకరిని పిలిచాడు. ఇదిగో నీకు నేను ఎన్ని తూముల గోధుమలు ఇచ్చానంటే అతను అన్నాడు, అయ్యా, నాకు 100 తూముల గోధుమలు ఇచ్చారయ్యా అన్నాడు. ఇచ్చినవన్నీ? లేదు, నీకు 80 తూముల గోధుమలు ఇచ్చాను. ఇది నిజం. 100 నేను ఇవ్వలేదు, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో నేను 100 మణుగుల నూనె నీకు ఇవ్వలేదు, 50 మణుగుల నూనె ఇచ్చాను, నా తప్పులు ఒప్పుకుంటున్నాను. ఇదిగో మీ చీట్లు అన్నింటినీ కూడా తిరగ రాసుకోండి, 80 మణుగులన్నీ రాసుకో, నువ్వు 50 మణుగులన్నీ రాసుకో అని తన జీవితాన్ని సరి చేసుకుంటూ తన తప్పులు చేసుకుంటూ యజమానుడి గద్దింపుకు లోబడి తన ప్రవర్తనను మార్చుకుంటున్నప్పుడు ఈ విషయం తన యజమానుడికి కనపడ్డది. అయ్యో, నా దాసుడు బుద్ధి వచ్చిందే, నా దాసుడికి బాగా బుద్ధి వచ్చినట్టుంది, నేను గద్దించాను కదా, విన్నాడు కదా అన్నమాట. అబ్బా, ఎంత సంతోషంగా ఉన్నాడు యజమానుడు. తన బుద్ధి మార్చుకుంటే ఇంతకంటే ఏం కావాలి? తన గుణగణాలు మార్చుకుంటే ఇంతకంటే ఏం కావాలి? అతను మార్పు చెంది ఎల్లప్పుడూ కూడా పేదల పట్ల దయ కలిగి జీవిస్తే ఎంత గొప్ప విశేషము. నా దాసుడు యథార్థవంతుడు అందరూ చెప్పుకుంటుంటే అతను బట్టే కదా నాకు మంచి పేరు వచ్చేది అని అతను తన యజమానుడు తన దాసుడి పైన ఎంతో ప్రేమ కలిగి ఇక అతని ఉద్యోగం తీయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నా యజమానుడు ఉద్యోగం తీసేస్తే రోడ్డు మీద బెచ్చమెత్తుకోలేను, ఒళ్ళోంచి పని కూడా చేయలేను, దానికంటే మంచిది ఏమిటంటే నా ప్రవర్తన మార్చుకోవాలని తన యజమానుడి దగ్గర మెప్పు పొందాలని ఆ దాసుడు తన యజమానుడి గద్దింపుకి లోబడ్డాడు. ప్రియులారా, మనము దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు అనేక రకాలుగా మనల్ని గద్దిస్తుంటాడు. నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచన విధానము మార్చుకో. ప్రతిదీ మార్చుకున్నప్పుడే దేవుని గద్దింపుకు లోబడినప్పుడే నీకు ఆశీర్వాదము. దేవుడిచ్చే శిక్షను తృణీకరించకుండా దాన్ని స్వీకరించు అన్నాడు. మనం స్వీకరించాలా వద్దా? మనం తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అనుభవించకుండా ప్రభువు నన్ను క్షమించంటే ఎన్నిసార్లు నీ కొరకు యేసు ప్రభువారు శిక్షను అనుభవిస్తాడు. నువ్వు తప్పు చేసిన ప్రతిసారి కూడా ఆయన సిలువ వేయబడాలా? సిలువ ఏనాడో నీ కొరకు వేయబడ్డాడు కదా. ఏనాడో నువ్వు దేవుడికి బిడ్డగా ఉండాలని, నిరపరాధులుగాను నిష్కళంకమైన బిడ్డగా ఉండాలని నీ కొరకు బలియాగముగా ఆయన అర్పించాడు కదా. అర్పించబడినప్పుడు కూడా దేవుని నమ్ముకుని కూడా రక్షణ పొంది ఉండి కూడా మళ్ళీ పాపం చేస్తూ దేవుని గద్దింపుకి లోపడకుండా జీవించేస్తున్నావేమో ఆలోచించు. దేవుడు ఇప్పుడు నీకు శిక్ష విధించబోతున్నాడు. ఆ శిక్ష ఏమైందో దాన్ని నువ్వు తృణీకరించకుండా అనుభవించడానికి ఇష్టపడాడు.